మీ భూములు మా వ్యాపారం అంటూ ఒక కథనాన్ని సాక్షి హైలైట్ చేసింది. ఇందులో విషయం ఏంటంటే నంద్యాల జిల్లా అవుకు మండలంలో 1252 ఎకరాల్లో హీరో వాళ్ళు ఒక సోలార్ ప్లాంట్ పెడుతున్నారు. అయితే పేరుకి హీరో అక్కడ నడిపిస్తుందంతా లోకల్ ఎమ్మెల్యే అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేసింది బీసీ జనార్దన్ రెడ్డి. అంతవరకు బాగానే ఉంది, పరిశ్రమలు ఎందుకు ఆపాలి అని మనం అనుకుంటాం. అయితే అసలు లాజిక్ ఏంటంటే లీజ్ అనేది 10 ఏళ్లకి తీసుకుని ఆ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ రైతు కంటే 2 ఏళ్లకోసారి ఆ లీజ్ అమౌంట్ పెంచుకుంటూ పోవాలా, 10 ఏళ్ల తర్వాత వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలి. లేదా అప్పటికి ఆ రైతులు ఇచ్చేస్తానంటే వీళ్ళే తీసుకుంటే తప్పు లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇస్తామంటున్నారు? ఎకరానికి 30,000. ఎకరానికి 30,000 ఇస్తాం, బాగానే ఉంది. వాళ్ళకి అసలు పంటలు పండనప్పుడు ఎకరానికి 30,000 వస్తాయంటే పండగే. కానీ 30 ఏళ్ల లీజ్ అట. ఆ 30 ఏళ్ల లీజు కూడా ఏదన్నా 2 ఏళ్లకోసారి లీజ్ అమౌంట్ పెంచితే ఆ పెంచము మాకు ఆర్థికంగా నష్టం వచ్చాను కనుక ఆ సంస్థ అంటే దాని మీద ఢిల్లీ కోర్టులో మాత్రమే ఆర్గ్యుమెంట్ చేయాలట. ఢిల్లీ కోర్టుల్లోనే విచారణ అట. ఇక్కడ కేసులు వేయడానికి కూడా వీల్లేదట. ఇది ఎక్కడ దుర్మార్గమైనటువంటి చర్య. రెండవది, వాళ్ళకి ఇచ్చేది ఎంత? 30,000 అనుకుందాం. 30 ఏళ్ళ లీజ్ అంటే ఇక అసలు వాడి చేతికి భూమి ఎక్కడ వస్తుంది? ఇంకొకటి, ఆ మధ్యలో కొంతమంది మేము ఇవ్వము అంటే ఎందుకు ఇవ్వవద్దు దబాయిస్తున్నారు అన్నటువంటిది, అది సమస్య. అట్లా మధ్యలో కొంత భూమి వదిలేస్తేనేమో సంస్థ యజమానికి కష్టం, వదిలేయకపోతేనేమో రైతుకి బలవంతంగా గుంజుకున్నట్టే. వాస్తవంగా మెట్ట భూములు, పనికిరానటువంటి భూములు ఉంటాయి, చౌడు భూములు, అట్లాంటి వాటిల్లో పెట్టడంలో తప్పు లేదు. కానీ పండే భూములలో ఈ 30,000 ఆశ చూపెడితే 2 ఏళ్ళు పోయేటప్పటికి 50,000 కావాలనిపిస్తుంది. అప్పటికి ఇవ్వము అంటే తర్వాత 60,000 కావాలనిపిస్తుంది. ఇవ్వము అంటే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేకపోతే, అంటే రైతు దగ్గర నుంచి భూమి కొనుక్కోవడం మానేసి ఆ రైతుకి అంతని విదిలిచ్చి లాగేసుకున్నట్టు ఈ భూముల్ని వీళ్ళు తాకట్టు పెట్టుకుంటారు సదర్ కంపెనీ వాళ్ళు. అప్పుడు రేపు పొద్దున వాళ్ళు కట్టకపోతే ఆ భూములు రైతులు వాళ్ళు ఎత్తుకుపోతారు. ఇది ఇప్పుడు సాక్షి ప్రొజెక్ట్ చేసిన కథనం. వాస్తవం ఏంటో తేలాల్సి ఉంది.